నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. సేవా తీర్థ్ వేదికగా ప్రధాని మోదీ సంచలన ప్రకటనలు, సామాన్యులకు భారీ ఊరట. మంత్రి కాకపోతే డైరెక్ట్గా ముఖ్యమంత్రినవుతా, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 3,32,205 కోట్లు, అసెంబ్లీలో మంత్రి పయ్యావుల ప్రకటన. అంతరిక్ష కేంద్రానికి 4, కేప్ కెనావెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి పయనం. ప్రధాని నరేంద్ర మోడీ నేడు పర్యావరణ అనుకూల కొత్త కార్యాలయం సేవా తీర్థి నుండి కీలక సంక్షేమ పథకాలను ప్రారంభించారు. పీఎం రావత్ పథకం ద్వారా ప్రమాద బాధితులకు 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించనున్నారు. అలాగే వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని 2 లక్షల కోట్లకు పెంచుతూ 2029 నాటికి 6 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యువ పారిశ్రామికవేత్తల కోసం స్టార్టప్ ఇండియా ఫండ్కు 10,000 కోట్లు కేటాయించారు. నూతనంగా నిర్మించిన ఈ సేవా తీర్థ్ భవనం పర్యావరణ హిత కట్టడంగా 4 స్టార్ రేటింగ్ పొందింది. ఇంధన పొదుపు మరియు నీటి సంరక్షణ సౌకర్యాలతో కూడిన ఈ కార్యాలయం ఇకపై దేశ పరిపాలన మరియు స్థిరమైన అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారుతోంది. రాజకీయాల్లో పరమపద సోపానంగా సీఎం సీటునే అంతా ఆశిస్తారు. దానికి ముందు మంత్రిగా చేయాలని అనుభవం పండాలని గతంలో అంతా అనుకునేవారు. ఈ విధంగానే ఒక్కో మెట్టు ఎక్కుతూ ముఖ్యమంత్రి పదవికి చేరుకునేవారు. ఇటీవల కాలంలో ట్రెండ్ మారింది. మంత్రి కాకుండానే సీఎం అవుతున్నారు. అది దేశమంతా చాలా చోట్ల సాగుతోంది. అందుకేనేమో నల్గొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేరుగా సీఎం సీటుకే టార్గెట్ పెట్టేశారు. ఒప్పందం ప్రకారం తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. మంత్రి పదవి ఇస్తే ఇవ్వండి అంటూ 45 రోజుల డెడ్ లైన్ పెట్టారు. మునుగోడు ప్రజల ఆశీస్సులతో పెద్ద పదవి తనకు దక్కుతుందని ఆయన ధీమాగా చెప్పారు. నా కోసం మంత్రి పదవి కాదు, మీకోసమని ఆయన అన్నారు. మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి చేస్తారా? మంత్రిగా చేయండి. ఒకవేళ కాకపోతే మన టార్గెట్ నేరుగా ముఖ్యమంత్రి పదవికే అని కోమటిరెడ్డి తన మనసులో మాటలు చెప్పేశారు. మునుగోడు మీరు చూసుకోండి, తెలంగాణను నేను చూసుకుంటా అని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతరిక్ష కేంద్రం నుంచి అనారోగ్య కారణాలతో భూమికి తిరిగి వచ్చిన 4 వ్యోమగాముల స్థానాన్ని మరో 4 భర్తీ చేయబోతున్నారు. అమెరికాలోని కేప్ కెనావెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ 4 స్పేస్ ఎక్స్ సంస్థ రాకెట్లో శుక్రవారం బయలుదేరారు. శనివారం ఐఎస్ఎస్కు చేరుకుంటారు. దాదాపు 9 నెలల పాటు అక్కడే ఉంటారు. అంతరిక్ష ప్రయోగాల్లో పాలు పంచుకుంటారు. వీరిలో 2 అమెరికా వ్యోమగాములు జెసికా మేయర్, జాక్ హాద్వే, ఫ్రాన్స్ వ్యోమగామి సోఫీ అడెనోట్, రష్యా వ్యోమగామి ఆండ్రూ ఫెడియోవ్ ఉన్నారు. అనారోగ్యానికి గురైన 4 వ్యోమగాములను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గత నెలలో అత్యవసరంగా వెనక్కి రప్పించింది. భూమికి పైకి చేరుకోగానే వెంటనే ఆసుపత్రిలో చేర్పించింది. చికిత్స ప్రారంభించారు. వారెవరు, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటన్న దానిపై నాసా గోప్యత పాటిస్తోంది. వివరాలు బహిర్గతం చేయటం లేదు. అంతరిక్ష ప్రయోగాల్లో నిమగ్నమైన వ్యోమగాములను ఇలా హఠాత్తుగా మధ్యలోనే వెనక్కి రప్పించడం ఐఎస్ఎస్ చరిత్రలో ఇదే మొదటిసారి కావటం గమనార్హం. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 3,32,205 కోట్లు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై సభ ప్రారంభం కాగానే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాల అనంతరం 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ను ఆదేశించారు. అనంతరం ఆ బడ్జెట్లోని ప్రధాన అంశాలను మంత్రి సభలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, ఈ బడ్జెట్ కేవలం అంకెలతో కూడిన పద్దుల ప్రకటన మాత్రమే కాదని 5 కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమని అన్నారు. మొత్తం 3,32,205 కోట్ల అంచనాతో రూపొందించిన ఈ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక లోటు 75,868 కోట్లు కాగా రెవెన్యూ లోటు 22,002 కోట్లుగా ఉందని సభకు తెలిపారు. ఇక మూలధన వ్యయం 53,915 కోట్లు, కేంద్ర పన్నుల వాటా 64,362 కోట్లు, పన్ను ఆదాయం 1,25,845 కోట్లు, పన్నుయేతర ఆదాయం 11,473 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం అనేవి 2 చక్రాల వంటివని, వీటిని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. కేవలం సంక్షేమానికే పరిమితం కాకుండా సంపద సృష్టి ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తామన్నారు. హౌస్పేట చారిత్రక విజయనగరం వైభవాన్ని జరుపుకునే హంపి ఉత్సవం 2026లో భాగంగా ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప శనివారం హౌస్పేట నగరంలోని విజయనగర కళాశాల మైదానంలో గాలిపటాల ఉత్సవాన్ని ప్రారంభించారు. కన్నడ మరియు సాంస్కృతిక శాఖ మరియు విజయనగరం జిల్లా పరిపాలనా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమం చూపురల దృష్టిని ఆకర్షిస్తోంది. ఉదయం నుండి వందలాది మంది
గాలిపటాల ప్రేమికులు మైదానంలో గుమికూడారు. మరియు వివిధ డిజైన్లు మరియు రంగుల గాలిపటాలు పోటీలో ఉన్నట్లుగా ఆకాశంలో ఎగురుతున్నాయి. మైదానంలో గుమికూడిన పర్యాటకులు మరియు స్థానికులు ఆకాశంలో తేలియాడే భారీ గాలిపటాలను చూసి ఆనందించారు. ఇక భారీ గుర్రపు ఆకారపు గాలిపటం నీలి ఆకాశంలో గాలిలో దూకింది మరియు విజయనగర అశ్విక దళం ఆకాశంలో కదులుతున్నట్లు అనిపించింది. వసుదైవ కుటుంబం అనే సందేశంతో కూడిన త్రివర్ణ పతంగులు మరియు సముద్ర ఆక్టోపస్ ఆకారపు పతంగులు పిల్లలను విశేషంగా అలరించాయి. ఫ్రేమ్ లేని ఈ పారాఫాయిల్ ఆకారపు పతంగులు గాలి తీవ్రతకు అనుగుణంగా ఆకారాన్ని మార్చుకుని ప్రేక్షకుల్లో ఉత్సుకతను సృష్టించాయి. సెలవు రోజు కావడంతో కళాశాల మైదానం ప్రజలతో నిండిపోయింది. యువకులు ఈలలు వేస్తూ గాలిపటాలు ఎగురుతున్న దృశ్యాలను చూస్తుండగా పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లలో ఈ అద్భుతమైన దృశ్యాలను బంధించడానికి పోటీ పడ్డారు. తుంగభద్ర ప్రాంత ఆకాశంలో రంగురంగుల పతంగులు సందడి చేశాయి. బెంగళూరు కైట్ క్లబ్, పంజాబ్, గుజరాత్, ఒరిస్సా మరియు ఆంధ్రప్రదేశ్ నుండి గాలిపటాలు ఎగరవేసిన భారీ బొమ్మలు ఈ సంవత్సరం గాలిపటాల ఉత్సవంలో హైలైట్గా నిలిచాయి. 10 అడుగుల పొడవున్న ఎర్ర ఆక్టోపస్, ఆకాశంలో ఎగురుతున్నట్లు కనిపించే చిరుతపులి పతంగులు మరియు కోతి పతంగులు పిల్లలను ప్రత్యేకంగా ఆకర్షించాయి. ముఖ్యంగా ఐ లవ్ హంపి అని రాసి ఉన్న గాలిపటం హంపి వారసత్వం పట్ల గౌరవాన్ని వ్యక్తం చేయగా, భారత్ అని రాసి ఉన్న త్రివర్ణ గాలిపటం ఆకాశంలో ఎగురుతున్నప్పుడు అక్కడున్న ప్రజలలో దేశభక్తి జ్వాలను రగిలించింది. భారీ గాలిపటాలు ఎగురుతుండగా అక్కడున్న విద్యార్థులు హర్షధ్వానాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. గాలిపటాల ఉత్సవ ప్రారంభోత్సవంలో డిప్యూటీ కమిషనర్ కవిత ఎస్, మండికేరి సబ్ డివిజనల్ ఆఫీసర్ వివేక్, మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు రూపేష్ కుమార్, అర్బన్ డెవలప్మెంట్ సెల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మనోహర్, మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ శివకుమార్, బెంగళూరు కైట్ క్లబ్ మరియు వైకేరావు మరియు ఇతరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం పెందూరు గ్రామంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పెందూరు గ్రామంలో దివ్యశంకర్ చిల్డ్రన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఉచిత మెగా హెల్త్ క్యాంప్ చేపట్టారు. పాస్టర్ డి ఏలియో మరియు డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంప్లో షుగర్, కిడ్నీ సంబంధిత వ్యాధులు, ఎముకలకు సంబంధించిన మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు. ఆర్థోపెడిక్స్ వైద్యుడు డాక్టర్ పి నవీన్ రంగనాథ్ మాట్లాడుతూ దివ్యశంకర్ చిల్డ్రన్స్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఇటువంటి మెగా వైద్య శిబిరాలు తరచూ నిర్వహిస్తుంటారని తెలిపారు. అలాగే మోకాళ్ళ నొప్పులకు సంబంధించినవన్నీ నేను చూస్తాను. జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు కూడా వచ్చారు. ఆవిడ గుండెకి సంబంధించింది, కిడ్నీ ప్రాబ్లం ఉన్న, బ్రెయిన్కి సంబంధించిందని చూస్తారు. మేము ప్రతి నెల మొదటి శుక్రవారం కూడా మా హాస్పిటల్లో టెస్టులన్నీ కూడా కొంచెం కన్సల్టేషన్ ఇచ్చి ఫ్రీగా చూడడం అన్నీ జరుగుతుందండి. సో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మాకు రమేష్ గారు కొంచెం ముందు నుంచి తెలుసు, అలాగే పాస్టర్ గారు కూడా కొంచెం మాకు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఈ పెందూరు గ్రామంలో ఇక్కడ మేము ఉచిత వైద్య శిబిరం పెట్టాం. పేషెంట్స్ అందరికీ అవసరమైన టెస్టులన్నీ చేస్తున్నాం. ఇందులో ఇక్కడ అవసరమైన వాళ్ళకి ఏమన్నా ఉంటే కనుక మేము మచిలీపట్నం హాస్పిటల్ రమ్మని అక్కడ మిగిలిన వైద్యాన్ని చేసి పూర్తిగా చేయడానికి చేస్తున్నాం. రమేష్ గారికి అలాగే పాస్టర్ సపోర్ట్గా నిలబడి మరి ఈ విధంగా ఈ ప్రాంతాన్ని ప్రేమించి మరి డాక్టర్ రమేష్ గారి ద్వారా మరి సిద్ధపరిచినటువంటి ఈ ఉచిత వైద్య మెగా శిబిరానికి ప్రత్యేకంగా ఓల్డ్ టీం దివ్యశంకర్ హాస్పిటల్ టీం సిబ్బంది అందరికీ కూడా మా ఊరు తరపున, మా మందిరము తరపున. హైదరాబాద్ కాచిగూడ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో తిలక్ నగర ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ను సికింద్రాబాద్ జోన్ ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్, అదనపు డీసీపీ రాములు, ఏసీపీ శ్రీనివాస్, కాచిగూడ ట్రాఫిక్ సీఐ వీర కౌశిక్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఫుట్పాత్లపై అక్రమంగా కబ్జా చేసుకుని గుడిసెలను వేసుకుని ఉండటం వల్ల పాదాచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక డ్రైవ్లో భాగంగా ఫుట్పాత్లపై గుడిసెలను తొలగించి నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానాలు విధించారు. అలాగే రహదారులు, ఫుట్పాత్లపై అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలను కూడా తొలగించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ జోన్ ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ ట్రాఫిక్ సిపి ఆదేశాల మేరకు అక్రమ పార్కింగ్, ఆక్రమణలపై నిరంతరం చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యార్థం రహదారులు, ఫుట్పాత్లను ఖాళీగా ఉంచాలని వాహనదారులు, వ్యాపారులకు సూచించారు. यहाँ पे भी रहता ना, गाड़ियों के साथ रहते हैं.
एक बात थोड़ा का बहुत जगह है। ये लोग इधर आके टेम्पल बना के बहुत जगह है। काम नहीं आता ना बोलो मेरा पेट మనమే 4-5 పంటలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పరిరక్షణ యాత్ర చేయనున్నారని మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం అన్నారు. ఏలూరు నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. జిల్లాలో జరిగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్వహించే పరిరక్షణ యాత్ర విధి విధానాలను సమీక్షించేందుకు ముఖ్య అతిథిగా జిల్లా పరిశీలకులు జేడీ శీలం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శీలం మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల పట్ల స్పందిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఉండేలా కార్యకర్తలు అభిమానులు కృషి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల్లో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించడం పట్ల దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తోందన్నారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ప్రజా సమస్యల పోరాటం పట్ల ఆసక్తి చూపడం వల్లే బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై అపోహలు సృష్టిస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పరిరక్షణ యాత్రను ఏ విధంగా విజయవంతం చేయాలని జిల్లాలోని కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా, దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అలపాటి నరసింహమూర్తి, పలువురు జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తీవ్రమైన నిరసనలు జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో మరి నియోజకవర్గ కన్వీనర్లు ఎవరైతే ఉన్నారో వారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సందేశాన్ని ఇది మనకు వద్దు, పేదలు పొట్టగొట్టేటువంటి ఈ ప్రభుత్వం చేసేటువంటి అనేక కార్యక్రమాల్లో ఇది ఒకటి. స్కాలర్షిప్స్ లేవు, ఇంకా అన్ని రింబర్స్మెంట్ లేదు, ఓన్లీ వ్యాపారం. చాలామంది కొన్ని జిల్లాల్లో మరి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందో తెలియదు, ఇసుక, ఖనిజాలు, బియ్యం, సారాయి ఇవన్నీ అమ్ముకొని మళ్ళీ ఆ డబ్బుతో ప్రజలకి ఓటు కొని మళ్ళీ అధికారంలోకి రావాలనేటువంటి కుతంత్రం. ఇది బాధాకరం, ప్రజలు కూడా గమనించాలి. ఓటుకు మాత్రం అమ్ముడు పోవద్దండి, మన ఓటు రక్షించుకుందాం. ఇప్పుడు రాబోయేటువంటి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూలో జాగ్రత్తగా అన్ని గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఓటు ఎవరిది కూడా అర్హులైన వారిది ఓటు తీసివేయకూడదు. మరి ఎవరైతే ఓటు హక్కు పొందేటువంటి వయసు ఉన్నవారో వారికి హక్కు కావాలి. ఎవరైతే దురదృష్టవశాత్తు మరణించారో వారి ఓటు తీసివేయాలి. ఈ అవకతవకలన్నీ సరిచేయాలంటే మాకు గ్రామ స్థాయిలో బిఎల్ఏ బ్లాక్ లెవెల్ ఏజెంట్స్ని మేము ఏర్పాటు చేసుకోబోతున్నాం. సో సంఘటన ఆర్గనైజేషన్ రెండో అంశం. సో షర్మిలారెడ్డి గారు ఈ జిల్లాకు వచ్చినప్పుడు ఎక్కడ వారి రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేయాలి అనేటువంటి కూడా మేము చర్చిస్తాం. అది ఫస్ట్ అంశం. రెండోది, దేశమంతా కూడా గమనిస్తున్నారు, రాహుల్ గాంధీ గారు ఒక్కరే చాలా చాలా తీవ్రంగా
ప్రజా సమస్యలు ఎత్తి పార్లమెంట్లో గళవెత్తినప్పుడు వారు నోరు ముగించేస్తున్నారు. ఈ మెజారిటీ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్యవాదులు, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి అని కోరుకునేటువంటి వారు, వామపక్షాల వారు ఈ దేశంలో రాజ్యాంగ విలువలు కాపాడాలి, రాజ్యాంగం నిలబడాలి. ఈ దుర్మార్గులు చాలా మాటలు మాట్లాడుతున్నారు. మాకు అధికారాలు ఇవ్వండి, మేము రాజ్యాంగాన్ని మార్చేస్తాం. ఎవరు రాజ్యాంగం తీసుకొస్తారు మీరు? ఈ రాజ్యాంగం వల్లనే దేశ స్వాతంత్రం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, బాబు రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ అంబేద్కర్, మౌలానా ఆజాద్ ఇలాంటి పెద్దలందరూ కూడి ఒక రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగంలో ఎవరు ఏం చేయాలి, ఏ రకంగా మనం అభివృద్ధి కావాలని పొందుపరిచి ఆ రాజ్యాంగం అనుగుణంగా ప్రణాళికలు తయారు చేసి ప్రాజెక్టులు కట్టి స్వాతంత్రం వచ్చినప్పుడు తినడానికి తిండి లేనటువంటి భారతదేశంలో అప్పు తీసుకుని తినేటువంటి పరిస్థితి నుండి బ్రహ్మాండంగా ప్రాజెక్టులు కట్టి తొండల గుడ్లు పెట్టేటువంటి పొలాలన్నీ కూడా సస్యశ్యామలం చేసి రైతుకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ, రైతు బాగుండాలి అని కోరుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాజెక్టులు, అనేక సంస్థలు, అనేక విద్యా సంస్థలు మంచి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఉద్రిక్తత నెలకొంది. శనివారం వేగవరం సమీపంలో నిర్మాణ పనులు జరుగుతున్న ఒక ప్రైవేట్ స్కూల్ స్లాబ్ ఒక్కసారిగా కూలింది. ఈ ఘటనలో 15 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారం మేరకు నిర్మాణ పనుల్లో నిమగ్నమైన కార్మికులు స్లాబ్ వేసే పనులు చేస్తుండగా అది ఒక్కసారి కూలిపోవడంతో సుమారు 15 మందికి పైగా గాయాల పాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, సహాయక సిబ్బంది అక్కడికి చేరుకుని గాయపడిన వారిని బయటికి తీసి సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కొంతమంది కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూలు నిర్మాణ పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అల్టిమేటం ఇచ్చారు. తనకు గతంలో హామీ ఇచ్చిన మేరకు త్వరలోని తనకు మంత్రి పదవి ఇవ్వాలని, కానీ తన టార్గెట్ సీఎం పదవి అంటూ కుండ బద్దలు కొట్టారు. తనకు అడుక్కోవడం తెలియదని, లాక్కోవడమే తన సిద్ధాంతమని వ్యాఖ్యలు చేయడంపై దుమారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చెలరేగుతోంది. తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేరుగా సీఎం పోస్టుకే టార్గెట్ పెడతానని రేవంత్కి హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి మీకోసం వస్తుంది, నా కోసం లేదు. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతున్నాడు. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. ఆడండి, చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా అప్పుడు మీరు ఏం చేయాలంటే మునుగోడు మీరు చూసుకోవాలి, తెలంగాణ మీరు చూసుకుంటారా? మునుగోడు చూసుకుంటారా? తెలంగాణ నీ జెండా ఎగరేయాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. మీ అందరి అభిమానానికి, మీ ప్రేమకు, నా తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు నిజంగా జన్మ జన్మలకు రుణపడి ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. కొన్ని ఘటనలు వాటి వెనక దాగి ఉన్న నిజం తెలిస్తే భావోద్వేగం మనసును తాకుతుంది. అలాంటి ఒక హృదయాన్ని కదిలించే దృశ్యం వృద్ధురాలైన తల్లి పట్ల ఒక కుమారుడు చూపిన ప్రేమానురాగాలు సోషల్ మీడియాలో నెటిజన్ల కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తున్నాయి. సైకిల్పై వెనక కూర్చున్న తల్లి పడిపోకుండా ఉండటానికి అతను తన నడుమును టవల్తో సురక్షితంగా కట్టుకుని ప్రయాణిస్తున్న దృశ్యం వైరల్ అవుతుంది. ఆ సన్నివేశం చూసిన ప్రతి ఒక్కరి హృదయం కదిలిపోతుంది. పేదరికం మధ్య జీవిస్తున్నప్పటికీ తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని అతని తపన స్పష్టంగా కనిపిస్తోంది. పేదరికంలో ఉన్న అమ్మను కంటికి రెప్పలా కాపాడుకోవాలని అతని తపన చూసి అతనికి ఆ సైకిలే లగ్జరీ కారు. అమ్మే ప్రాణమంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవా తీర్థి వేదికగా ప్రధాని మోదీ సంచలన ప్రకటనలు, సామాన్యులకు భారీ ఊరట. మంత్రి కాకపోతే డైరెక్ట్గా ముఖ్యమంత్రినవుతా, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 3,32,205 కోట్లు, అసెంబ్లీలో మంత్రి పయ్యావుల ప్రకటన. అంతరిక్ష కేంద్రానికి 4, కేప్ కెనావెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి పయనం. ఇవే ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV.